సార్, పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ విధించబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే దీనికి గల కారణం ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారని చెప్తున్నారు. అంతకుముందు కూడా గతంలో చాలామంది ఆర్మీ చీఫ్‌లు ఈ విధంగా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న సందర్భాలున్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆసిఫ్ మునీర్‌కే ఆ ఛాన్స్ ఇస్తారని చెప్తున్నారు. మరి నిజంగా ఆసిఫ్ మునీర్ బాధ్యతలు తీసుకోబోతున్నారా? మరి ఎమర్జెన్సీ విధించడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? పాకిస్తాన్ లో ఆల్రెడీ ఒక రకమైన అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విపరీతంగా వరదల వీడియోలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వరదలు వచ్చి హెలికాప్టర్లలో వరదల్లో చిక్కుకున్న మనుషుల్ని సేవ్ చేసే వీడియోస్ చాలా చూశాను నేను కూడా. మరోవైపు పాకిస్తాన్ ఎప్పటి నుంచో కూడా ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది. ఇప్పటి వరకు 24 సార్లు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ ప్యాకేజీలు, యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది IMF. సో 24 సార్లు ఇచ్చింది IMF. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. మరోవైపు చైనా $30 బిలియన్ అప్పు ఇచ్చింది. ఇంకొక $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది. అలాగే $100 బిలియన్ ఒక రకమైన చైనా గ్రిప్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. మరోవైపు సివిలియన్ అన్రెస్ట్ ఉంది అక్కడ. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ని 2022లో అరెస్ట్ చేసి అడియాల్ జైల్లో పెట్టారు. 72 ఏళ్ళు ఇమ్రాన్ ఖాన్ కి. ఆయన ఇమ్రాన్ ఖాన్ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జైల్లో అని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ PTI అంటారు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అనే పార్టీ. ఆ పార్టీ తరఫున కార్యకర్తలు వేలాది మంది వీధుల్లోకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు TTP, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక రెబల్ గ్రూపు, BLA, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అని ఇంకొక రెబల్ గ్రూపు. ఈ రెండు గ్రూపులు నిరంతరం ఏదో ఒక అల్లర్లు క్రియేట్ చేస్తూ, అటాక్స్ చేస్తూ పాకిస్తాన్ ని అస్థిరపరుస్తుంది. సో ఈ విధంగా ఎకనామికల్ గా, మిలిటరీ పరంగా, సివిల్ ఇవన్నీ జరుగుతున్నాయి. మరోవైపు తనను చంపేస్తారు జైల్లోని. నిన్ననే ఇమ్రాన్ ఖాన్ కూడా వాళ్ళ చెల్లెలు అలీమా ఖాన్ చెప్పింది, ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఇమ్రాన్ ఖాన్ తనను, తన భార్య బుష్రా బీబీ అంటారు ఆమెను, వాళ్ళిద్దరిని కూడా, ఆమె కూడా జైల్లో ఉంది, ఇద్దరిని కూడా జైల్లోనే చంపేసి ప్లాన్ చేస్తున్నారు. చాలా హార్ష్ కండిషన్, కఠినమైన పరిస్థితులను సృష్టించి వాళ్ళకి జైల్లో చనిపోయేట్టుగా ప్లాన్ చేస్తున్నారు అనే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ విధించబోతున్నారు. ఎందుకంటే అసీం మునీర్, ఆయన COAS అంటారు ఆయన్ని. COAS అంటే కమాండర్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనమాట. COAS అంటారు. అంటే మొత్తం ఆర్మీ చీఫ్ ఆయన. ఆయన మార్షల్ అనే బిరుదు కూడా మన యుద్ధం తర్వాత ఇచ్చుకున్నాడు. యుద్ధం విజయం సాధించాను భారత్ మీద, అందువల్ల ఆయనకి మార్షల్ అనే బిరుదు మామూలుగా ఎవరికి ఇవ్వరు, ఆ బిరుదు ఇచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఆయన ట్రంప్ తో లంచ్ మీటింగ్ ఏర్పాటైంది. ఆ ట్రంప్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూసాం మనం. ట్రంప్ కి వాళ్ళ ఆర్మీ రోజు డే అంటారు, ఆర్మీ డే రోజున ఈయనకి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఇప్పుడు కూడా ఆయన ఇటు ఇండోనేషియా, దాని తర్వాత శ్రీలంక ట్రిప్ వేస్తున్నాడు. మధ్యలో స్టాప్ ఓవర్ గా చైనాకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా దేశానికి సంబంధించి అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నాడు. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ లో కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది. కొయిలేషన్ గవర్నమెంట్ అంటే ఒకటి అక్కడ PPP అంటారు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. దానికి సంబంధించిన ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడు, ఆసిఫ్ అలీ జర్దారీ ఆయన పేరు. మార్చి 24న ఎన్నికలు జరిగినప్పుడు. అట్లాగే ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్, ఈయన పార్టీ వచ్చి పాకిస్తాన్ ముస్లిం లీగ్ అన్నమాట, నవాజ్ షరీఫ్ గ్రూప్ అంటారు. ఈ పాకిస్తాన్ PML అంటారు, PMLN అనే పార్టీ తరఫున షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కొయిలేషన్ ఉంది. మొన్న ఏం జరిగిందంటే, ఈ ప్రెసిడెంట్ ని వెళ్ళి ప్రధానమంత్రి కలిశాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఈ అసీం మునీర్ ని కలిశాడు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ పాకిస్తాన్ లో ఈ ప్రభుత్వాన్ని కూడా కూలదోసి ఇతనే చేతులకు తీసుకుంటాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 2022లో ఇమ్రాన్ ఖాన్ కి ఇతనికి మధ్య గొడవలు వచ్చింది. ఇతను మామూలుగా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారిగా ఇమ్రాన్ ఖాన్ చేశాడు. దాని తర్వాత
అక్కడ ఐఎస్ఐకి కూడా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు, ఐఎస్ఐకి కూడా ఇతన్నే చీఫ్ గా పెట్టారు. ఆ టైంలో ఇతను ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి ఒక ఫైల్ తీసుకెళ్లి ఆ ఇచ్చాడు. ఆ ఫైల్లో ఏముందంటే వాళ్ళ భార్య బుస్రా బీబీ అవినీతికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఉంది. దాంతో ఇమ్రాన్ ఖాన్ కోపం వచ్చి ఇతన్ని డైరెక్టర్ నుంచి పక్కకి తీసి పెట్టాడు. దాంతో ఇతను ఏం చేశాడంటే ఆ ఒక సివిల్ అండర్స్ట్ క్రియేట్ చేసి అతని మీద కేసులు పెట్టించి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అతన్ని జైలుకి పంపించగలిగి ఎలక్షన్లు పెట్టించి ఎలక్షన్లో రిగ్గింగ్ చేయించి తనకు అనుకూలమైన వాళ్ళు పెట్టుకున్నాడు. అలాగే తన పదవి కూడా 2027 వరకు ఎక్స్టెన్షన్ చేయించుకున్నట్టుగా పార్లమెంట్ లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ క్రియేట్ చేశాడు. దాని తర్వాత రెండోసారి కూడా తనను నామినేట్ చేయాలని పెట్టుకున్నాడు. సో క్లియర్ గా అతను పాకిస్తాన్ ప్రభుత్వం మీద కంప్లీట్ గా న్యాయ వ్యవస్థ మీద కావచ్చు, పార్లమెంట్ మీద కావచ్చు, కంప్లీట్ తన పట్టు సంపాదించుకున్నాడు. అయితే పాకిస్తాన్ లో ప్రజల్లో 40% ఇతనికి వ్యతిరేకత అయితే ఉందని చెప్తున్నారు. ఈ వ్యతిరేకత పెరుగుతా ఉంది రోజు రోజుకి. దాని నుంచి తప్పించుకోవడానికి ఇండియాని ఒక బూచిగా చూపించి ఇండియా మీద వారిని క్రియేట్ చేయడం కోసమే పహల్గామ్ అటాక్ ప్లాన్ చేయించి, అంతకుముందు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న కాశ్మీర్ ఇష్యూని ఈ కాశ్మీర్ మాదే అని చెప్పి ఒక స్పీచ్ ఇచ్చాడు ఏప్రిల్ 16న. ఇచ్చిన 6వ రోజు ఏప్రిల్ 22న అటాక్ జరిగింది. అంటే ఇదంతా కూడా అతనే ప్లాన్ చేసి ఇండియా మీద వారు క్రియేట్ చేయడం ద్వారా ఇండియాలో టెర్రరిజాన్ని చేస్తే ఇండియా మన మీద వారికి వస్తుంది, అప్పుడు మనం వారికి వెళ్ళొచ్చు, అప్పుడు ప్రజలందరూ చచ్చినట్టు నాకు మద్దతు ఇవ్వాలి అన్న ఒక స్కీమ్ వేసుకొని చేశాడని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు అది సక్సెస్ అయ్యాడు కూడా దాంట్లో. మరోవైపు ట్రంప్ కూడా అతనికి హెల్ప్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే పాకిస్తాన్ లో త్వరలోనే ఎమర్జెన్సీ పెట్టేసి ఈ ప్రభుత్వాన్ని కూడా కోల్దోసేసి షహబాజ్ షరీఫ్ను కానీ ఏమన్నా ధిక్కరిస్తే అతన్ని జైలుకు పంపించి ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారి వాళ్ళు కానీ ఏమన్నా చేస్తే అతను కూడా జైల్లో పెట్టేసి తను తన ఆధ్వర్యంలోకి తీసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు 78 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి అయితే దాదాపు 33 ఏళ్ళు మిలిటరీ పరిపాలనలోనే ఉంది. పేరుకి అది డెమోక్రసీ కానీ ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా మిలిటరీ అధికారుల చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది అక్కడ. సో అయూబ్ ఖాన్ 1958లో ఇట్లాగే పాకిస్తాన్ లో ఒక సైనిక తిరుగుబాటు చేయించాడు. అట్లాగే యాహ్యా ఖాన్ 1969లో చేయించాడు. జియావుల్ హక్ 1971లో చేయించాడు. పెర్వేజ్ ముషారఫ్ 1999లో చేశారనమాట. సో ఇప్పుడు ఇతను చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఆగుతుందా లేదా అనేది ఇంటర్నేషనల్ ప్రెజర్ని బట్టి ఉంటది. ఇంటర్నేషనల్ ప్రెజర్ అంటే ఇవాళ అమెరికానే కాబట్టి అమెరికా ఇతనికి అనుకూలంగానే ఉంది కాబట్టి ఇతను ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.